తేదీ సోమవారం మన ఎద్దనపూడి పోలీస్ స్టేషన్ ఉమెన్ ఎస్ఐ గారికి ఒక రిపోర్ట్ వచ్చింది. దాని ప్రకారం ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి ఒక లేడీ తనను అన్నోన్ పర్సన్ బలవంతంగా బలాత్కారం చేశాడని చెప్పడం జరిగింది. దాని మీద రిపోర్ట్ ప్రకారం ఈమె ఒరిస్సా రాష్ట్రం నుంచి గత 4 years నుంచి ఆంధ్రప్రదేశ్లోని చిలుకలూరుపేట పక్కనటువంటి గణపవరం గ్రామంలో వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూలి పనులు చేసుకుంటూ రోజు చిలుకలూరుపేట గడియార స్తంభం సెంటర్ దగ్గరికి వచ్చి ఈ డైలీ వేజెస్కి వెళ్తుంటారు. అదేవిధంగా 15వ తేదీ ఉదయం కూడా వాళ్ళ హస్బెండ్ పనుల నిమిత్తం సొంత పనుల మీద వాళ్ళ స్వగ్రామమైనటువంటి ఒరిస్సాకి వెళ్ళినందువలన ఆ రోజు ఈవిడ ఒకటే రావచ్చింది. అదే సమయంలో ఒక కుర్రవాడు తన బైక్ మీద వచ్చి ఈ మార్టూర్లో అపార్ట్మెంట్స్ క్లీన్ చేసే పని ఉంది, వస్తావా అని అడిగితే ఆమె సరే ఒప్పుకుంది. బైక్ మీద ఎక్కించుకొని వస్తూ మార్గమధ్యంలో ఈ తాతపూడి జంక్షన్ దాటిన తర్వాత సూరావారిపల్లి అనే గ్రామ శివారులో పొలాల్లోకి తీసుకెళ్తుంటే ఆమె ఎందుకో డౌట్ వచ్చి మార్గం మార్చేలోపలికి పెద్దగా అరిచింది. వెంటనే ఆ కుర్రాడు ఆ పొలాల్లోకి బలవంతంగా లాక్కెళ్ళి నోరు మూసి ఆమెను భయపెట్టి బలాత్కారం చేశాడు. తర్వాత ఆమె దగ్గరటువంటి సెల్ ఫోన్ కూడా లాక్కొని వెళ్ళిపోయాడు. అంటే ఆమె ఎవరికైనా ఫోన్ చేసి చెప్పొద్దని ఉద్దేశంతో. తర్వాత ఆమె మార్నింగ్ కనుక్కొని ఎద్దనపూడి పోలీస్ స్టేషన్కి వచ్చి ఉమెన్ ఎస్ఐ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద క్రైమ్ నెంబర్ 25/26గా కేసు నమోదు చేసి ఎస్ఐ గారు మరియు సిఐ గారు ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. దానిలో భాగంగా ఈరోజు ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో పర్చూరు సెంటర్లో వై జంక్షన్ వద్ద ఎస్ఐ గారు వారి సిబ్బందితోటి వెహికల్స్ చెక్ చేస్తుంటే ఒక యువకుడు తన బైక్ మీద అనుమానాస్పదంగా రివర్స్ చేసుకుని వెళ్ళిపోబోతుంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళని వెరిఫై చేస్తే ఈ కేసులో ముద్దాయిగా తెలిసింది. అతని పేరు కుంభా వెంకట్, వయసు 19 సంవత్సరాలు, మోదుకూరు గ్రామం, నేటివ్ ప్లేసు తుండూరు మండలము. కానీ ప్రస్తుతం తుళ్ళూరు మండలం పెదపరి గ్రామంలో ఉంటున్నాడని తెలిసింది. ఇతను కూలి పనులకు వెళ్తూ తర్వాత బండ్ల మీద కూరగాయలు పళ్ళు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతన్ని వెరిఫై చేస్తే ఇతను ఈ నేరమే కాకుండా గతంలో కూడా ఒంగోలులో ఒక బైక్ థెఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కర్లపాలెంలో ఇతను ఒక షాప్లో నుంచి డబ్బులు కూడా తస్కరించడం జరిగింది. అప్పుడు కూడా వాళ్ళు కర్లపాలెం పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు. తర్వాత ఇటీవల గుంటూరు రైల్వే స్టేషన్లో పడుకొని నిద్రపోతున్నటువంటి ఒక యువకుడి దగ్గర ల్యాప్టాప్, సెల్ ఫోన్ కూడా చోరీ చేశారు. అప్పుడు కూడా జీఆర్పీ పోలీసులు అతను అరెస్ట్ చేసి జైలు పంపించడం జరిగింది. జైలు నుంచి బయటికి ఇటీవలే ఒక 2 weeks బ్యాక్ వచ్చాడు. వచ్చి మరలా ఈ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యాడు. సో పర్చూరు సిఐ గారు, వాళ్ళ సిబ్బంది, ఎస్ఐ గారు ఎంతో చాకచక్యంగా చాలా చక్కగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఈ నిందితుడిని పట్టుకొని ఈరోజు కోర్టుకు తీసుకెళ్తున్నారు.